హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మాదిరి ఛానల్. ఈ రోజైతే నేను బ్రెడ్ శాండ్విచ్ అయితే చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్, క్యారెట్, ఇంకా కీరా, టమాటో ఇవన్నీ కూడా నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇంకా మయోనీస్, చిల్లీ సాస్, టేస్ట్కి తగినంత సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న బ్రెడ్స్కి ఏదైతే ఉందో కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకో బ్రెడ్తోని పైన క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా మనం తెచ్చిపెట్టుకున్న బ్రెడ్స్ అన్నిటికీ కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసి సిమ్లో చేసుకోవాలండి. ఇది ఫుల్ ఫ్లేమ్ మీద చేస్తే అయితే మాడిపోతుంది. అటు ఇటు 2 సైడ్స్ కూడా మంచిగా కాలేంతవరకు వెయిట్ చేసి బాగా కాలిన తర్వాత మనం వేరే ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుని కట్ చేసుకుని మనం ఇలా టమాటో గెచప్లో కానీ సాస్లో కానీ వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది.